ఇద్దరికి కూడా నమస్కారం. నమస్తే. ముందుగా వెంకటరెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా వెంకటరెడ్డి గారు మీకు? ఉంది క్లియర్. వెంకటరెడ్డి గారు, సీఎం ఢిల్లీ పర్యటన, మొన్ననే జూబ్లీ హిల్స్ ఎన్నికలో గెలిచినటువంటి జోష్ లో ఉన్నారు. స్థానిక సంస్థలకు ఏ రకంగా వెళ్ళాలి అనేది ప్రధాన అంశంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఇతరతర కూడా అంశాలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుంటే బీసీ రిజర్వేషన్ అంశంలో పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి లైవ్ లో ఉన్నటువంటి మేడం, మీరు అందరికి వ్యూవర్స్ కూడా నమస్తే. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 42% రిజర్వేషన్స్ మీద రేవంత్ రెడ్డి గారు కుడిదిలో పడ్డ ఎలుకలాగా ఆయన పరిస్థితి ఉంది. ఇప్పటికి బహుశా 66 67 సార్లు ఢిల్లీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళినటువంటి సందర్భం లోపల సగము ఢిల్లీ పర్యటనలన్నీ కూడా 42% పేరు మీద వెళ్ళినటువంటి సందర్భం మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి రాజకీయ అవగాహన, చట్టపరమైనటువంటి విషయాల మీద ఒక అవగాహన లేనందువల్ల ఇవన్నీ సమస్యలు వచ్చినాయని చెప్పి మనం ముందు నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటిదే. భారతీయ జనతా పార్టీ 42% వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు కూడా దానికి మద్దతుగానే ఉన్నాము. ఆ కోణంలోనే మోదీ గారు జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన కూడా ఆర్డర్ చేయడం జరిగింది, ప్రాసెస్ లో ఉంది. ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లెక్కింపు అనేటువంటిది ప్రారంభమైనటువంటి సందర్భం. ఏప్రిల్ 1, 2027 వచ్చేటప్పటికి జనాభా లెక్కల సేకరణ, కులగణ లెక్కల సేకరణ అంటే ఇంకొక 1.5 year లోపల ఇవన్నీ సమాచారం వస్తుంది, వాటిని క్రోడీకరిస్తారు. భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు, మోదీ గారు బీసీల యొక్క రిజర్వేషన్ గురించి ఒక స్పష్టమైన అవగాహనతో వాళ్ళకు మేలు కలిగేటట్టుగా చేస్తారనేటువంటిదే నాలాంటి కార్యకర్త ఆలోచిస్తున్నటువంటి ఒక సందర్భం. వెంకటరెడ్డి గారు, సీఎం కి అవగాహన లేదు ఈ అంశంలో అయితే మీరు అంటున్నారు, కానీ రాజకీయ అవగాహన అయితే కనిపిస్తుంది కదా. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ నెపాన్ని భారతీయ జనతా పార్టీ మీదే నెడుతుంది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న అంశం కావచ్చు, ఇటు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లు కావచ్చు, అంతిమంగా భారతీయ జనతా పార్టీ బీసీలకు విలన్ అనేటటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ అయితే చేస్తుందిగా. ఏ రకంగా అవగాహన లేదంటారు ఆ అంశంలో? మీరు భరతనాట్యం మీరు చేస్తామని చెప్పి మీకు అది రాకపోతే మా మీద నెట్టడం ఏంటండి? మీరు కదా కామారెడ్డిలో ఇచ్చింది, మీరు కదా కామారెడ్డిలో మీ కర్ణాటక ముఖ్యమంత్రిని తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ప్రతి వాడికి మెడలో ఒక తాడులాగా వేసేసి కట్టేసి మేము 42% ఇస్తామని చెప్పి గ్యారంటీలు చెప్పినటువంటిది. ఆనాడు మాకేమన్నా చెప్పారా? చట్టపరమైన అవగాహన లేదంటే లేదు, కరెక్టే. 9 జీవో ఇచ్చినారు మీరు చూడండి. 9 జీవోలో చెప్పినటువంటిది ఏంటి? సుప్రీంకోర్టు అనేక సందర్భాల లోపల చెప్పినటువంటి తీర్పుల యొక్క అవగాహన ముఖ్యమంత్రి గారికి లేదు అనేది ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నా. ఇందిరా సహాని కేసు 89-92లో 9 మెంబర్ల రాజ్యాంగ అది కోర్టు ఏదైతే ఉందో 6-3 దాన్ని ఏ రకంగా ఇవ్వడానికి వీల్లేదు, 50% మించడానికి వీల్లేదు అనేటువంటిది అన్నారు. కేశవానంద భారతి కేసు 1973లో ఉన్నాయి. చరిత్ర ఉంది, న్యాయపరమైన అంశాలు ఉన్నాయి, దాంట్లో ఎవరు వ్యతిరేకించడం లేదు. అది వీలైతుందా వీలు కాదా చూడకుండా రాజకీయ అవసరాల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం బీసీలను బలి చేసేటువంటి మొదటి చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో మొదటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 3,600 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు రావాల్సిన, లోకల్ బాడీస్ రావాల్సిన డబ్బులంతా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆగిపోయినాయి. ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వం, వీళ్ళ దగ్గర డబ్బే లేదు ఇవ్వడానికి. ఇప్పుడు జరిగినటువంటి చరిత్ర ఏంది, ఏ రకంగా ముందుకెళ్తారు అనేటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు జీవో చదవండి మిత్రమా. జీవోలో వాళ్ళ రెఫరెన్స్ లో 2 ఉంది. జీవో 18 ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డేటా సెలెక్ట్ చేయడం జరిగింది. కాదు, డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది ఉండాలనేటువంటిది ఆర్ కృష్ణయ్య గారు మా ఎంపీ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత అప్పుడు వెనక్కి వచ్చి ఓహో పొరపాటు జరిగిందని చెప్పి వెంకటేశ్వరరావు కమిషన్ వేసినారు. అప్పటికే డేటా సగం కలెక్ట్ అయిపోయిందండి. ఆ ఇచ్చిన డేటాను అతను ముందు పెట్టినారు. అతనికి చెప్పినటువంటి ఏంది 243 డి కానీ టీ కానీ దీని ప్రకారంగా ఆ 50% మించకూడదు, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆధారంగా నిర్ణయాలు చేయాలనేటువంటి తెలియక చేసినటువంటి దాని గురించి నేను అంటున్నాను. ఒక ముఖ్యమంత్రి గారి గురించి ఆ రకమైన విమర్శ చేయడానికి ఆధారాలు ఉన్నాయి. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏం జరిగింది, ఏం చేయాలన్నా అర్థమైతే లేదు. రాహుల్ గాంధీ గారిని కలిసాడా, ఖర్గే గారిని కలిసాడా వేరే సంగతి. కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు మెట్టకాయలు వేసినటువంటి పరిస్థితి. రేపు 24వ తారీఖు నాడు ఇది వస్తున్నటువంటిది. 17 నాడు కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం చేస్తారని అంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఏంటంటే మళ్ళీ పాత పద్ధతిలో వెళ్ళడానికే ఉండాలా. 9వ షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నారు. 9వ షెడ్యూల్ డిస్కస్ చేద్దాం వెంకటరెడ్డి గారు, డిస్కస్ చేద్దాం. అంతా పాటు మిగిలిన ప్యానలిస్టులు కూడా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు మల్లేశ్వర్ గారు, డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్ చెప్తూ, సుమిత్రానంద్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందండి మీకు?
క్లియర్ గా ఉందండి. మీకు క్లియర్ గా ఉంది సుమిత్రానంద్ గారు. సుమిత్రానంద్ గారు మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చాలా అంశాలకు సంబంధించి అధిష్టానం దగ్గర చర్చించినట్టు తెలుస్తుంది. 1 by 1 మనం తీసుకుందాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల మీదే చర్చ జరిగినట్టయితే మనకు తెలిసినటువంటి పరిస్థితి. బీసీ రిజర్వేషన్ అంశంలోని యథాతథిగా అంటే గతంలో ఉన్నటువంటి విధానంలోనే వెళ్దాం, కాకపోతే మనం ఇచ్చినటువంటి హామీ మేరకు పార్టీ పరంగా అయితే అమలు చేద్దామనేటటువంటి ఒక యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా మీరు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకు, జీ తెలుగు ప్రేక్షకులకు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ ప్రభుత్వము దశాబ్దాలుగా బీసీలను మోసగిస్తున్నట్టే మరొక్కసారి మోసగించే ప్రయత్నమే చేస్తా ఉన్నదండి. ఈ నిన్నటి జూబ్లీహిల్స్ ఫలితాల మీద నమ్మకంతోనో మరోటో గాని ఎన్నికలకు పోయే ఆలోచనలో ఉన్నట్టు మీ ద్వారా తెలుస్తా ఉన్నది. అది కూడా స్పష్టంగా తెలియదు. మరి ఎన్నికలకు పోతే గనక యథాతథంగా ఉన్న స్థితిలో ఎన్నికలకు పోవాలనడం అయితే సమంజసం కాదు. బీసీలు మాత్రం ఈ ఊరుకోరెట్టి పరిస్థితిలో పోరాడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉంటారు. ఇంకా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో, మాది కామారెడ్డినండి, కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు అనేక హామీలు ఇచ్చి అందులో ఒకటి బీసీలకు స్థానిక సంస్థల్లో ఈ రిజర్వేషన్లు. అది కాకి లెక్కలు. బీసీలు కులగణన ద్వారా ఆ జనాభా గణనలో వచ్చినటువంటి 56% అయితే వీళ్ళు మళ్ళా అదే 42%తోనే ఎన్నికలకు పోతున్నామని. పోనీ ఆ 42% ఇస్తారా అంటే అది లేదు. దీనికి రకరకాల ప్రయత్నాలు చేసినట్టు అంతా నటన అండి. బీసీల పట్ల కాంగ్రెస్ కు గాని అటు బీజేపీకి గాని చిత్తశుద్ధి లేదు. బీసీలకు రాజ్యాధికారం అప్పగించే విషయంలో రెండు పార్టీలకు కూడా, జాతీయ పార్టీలు రెండింటికి కూడా చిత్తశుద్ధి లేదనేది స్పష్టం అండి. అటు వీళ్లను సాకుగా చూపించి అందులో మైనార్టీలు కూడా 10% ఉన్నారు, ముస్లిం మైనార్టీలను బీసీలో చేర్చారని చెప్పేసి ఆ సాకు చూపించి బీజేపీ దానికి అంగీకరించిన ప్రయత్నం. పోనీ వీళ్ళేమైనా గట్టి ప్రయత్నం చేసినారంటే వీళ్లకు మరి పార్లమెంట్ లో ఒక్క నిమిషం కూడా ఈ అంశానికి సంబంధించి చర్చనే చేయకపోవడం అసలు కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటనేది స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ అడగదు, బీజేపీ ఇవ్వదు. బీసీలు మాత్రం పోరాడుతూనే ఉంటారు. బీసీల చెవులో రెండు పార్టీలు కూడా బీసీలు మోసగిస్తారు, కూబెట్టడం కాదండి, మోసగిస్తూనే ఉన్నాయి, నటిస్తూనే ఉన్నాయి, కపట ప్రేమ చూపిస్తూనే ఉన్నాయి. మొన్నటి బీసీ బంధుకు రెండు పార్టీలు ఇటు మీరు మోసగిస్తున్నారు అన్నప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలుపుకు కారణాల్లో ఈ బీసీ వాదం కూడా ఒకటిగా చెప్తున్నారు కదా. అవునండి, బీసీ వాదం కూడా ఒకటి కావచ్చు. మరి విశ్వసిస్తున్నట్టే కదా బీసీలు విశ్వసిస్తున్నట్టే కదా కాంగ్రెస్ ను పదే పదే ప్రచారం చేసింది. బీసీ వాదం కూడా ఒకటనే ప్రచారం కాంగ్రెస్ చేసింది. అభ్యర్థి బీసీ, స్థానికుడు అభ్యర్థి బీసీ అనే ప్రచారం అయితే చేసింది. అది కూడా ఆ అంశం కూడా ఒక కారణం కావచ్చు, కాదని కాదు. ఆ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పకుండా బీసీ వాదం బలంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బీసీ వాదం బలంగా ఉన్నది. బీసీలు చైతన్యవంతులైనరు, బీసీలు ప్రశ్నిస్తున్నారు. మరి బీసీల కోసం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకైనా మేమెంతో మాకంతే నినాదం పక్కన పెట్టినా కనీసం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకైనా ఆ హామీతోనే ఎన్నికలు పోవాలనేటువంటి, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేటువంటి డిమాండ్ బీసీలు చేస్తా ఉన్నారు. ఏవో సాకులు చూపించి, కారణాలు చూపించి, కథలు చెప్పి పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తే మాత్రం బీసీలు తగిన పాఠం చెప్తారండి. ఈ మధ్య మందకృష్ణ మాదిగ గారు ఒక కామెంట్ చేశారు. మన అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారిని అందరూ కూడా విమర్శిస్తున్నారు బీసీల విషయంలో, కానీ ప్రస్తుతం ఇంత చర్చ జరుగుతుంది ఈ అంశం మీద. ఖచ్చితంగా కూడా బీసీలకి ఈ శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే కూడా ఈ చర్చకు కారణమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రే కదా అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అవును, చర్చకు కారణం కావచ్చు. అనేక హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల్లో ప్రజల్లో మెజారిటీ భాగమైనటువంటి బీసీలకు కూడా హామీ ఇచ్చిండ్రు. కేవలం హామీ ఇస్తే సరిపోదు కదండి.